ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కులకు పైగా శ్రీశైలం డ్యాంకు నీటిని వదిలారు. శ్రీశైలం నుంచి సాగర్కు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరుతుంది. కొమరంభీం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టులోకి వరద వస్తుండగా 2 గేట్లను ఎత్తి నీటిని వదిలారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,54,710 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 5,26,858 క్యూసెక్లు సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 204 టీఎంసీల మేర కొనసాగుతోంది. కుడి ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 5,24,868 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 39,741 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 565 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 244 టీఎంసీల నీరు చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి 3,10,000 క్యూసెక్ల వరద జూరాలకు చేరుతోంది. ప్రాజెక్టు 44 గేట్స్ ఎత్తి 3,86,000 క్యూసెక్ల నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.145 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. 1940 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 3 గేట్లు ఎత్తి 1940 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.6 టీఎంసీల నీరు ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 6,674 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా 8,363 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.300 అడుగులకు చేరింది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,389 అడుగుల నీటి మట్టం ఉంది.